అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది కూడా కార్యకర్తలు కానీ సుఖేందర్ రెడ్డి గారి అభిమానులు కానీ పెద్ద ఎత్తున వచ్చి కూడా బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొన్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సుఖేందర్ రెడ్డి గారి జన్మదినం అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది వాతావరణం చూస్తుంది? ఈరోజు పండుగ వాతావరణం కంటే ఎక్కువగా ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో గొప్ప గొప్ప పదవులు 3 సార్లు ఎంపీగా, శాసనమండలి చైర్మన్గా గత 6 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు అనుభవించారు. సారు పదవికి వన్నె తెచ్చే వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి కూడా గౌరవంగా మంచిగా ఆత్మీయంగా పలకరిస్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు 72వ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ల ఆయుష్తో ఉండాలని మాలాంటి అందరికీ కూడా ఎంతో సాయం చేసిన వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. 6 సంవత్సరాల నుంచి సార్ దగ్గర నేను పనిచేస్తున్నాను. సారు కూడా చాలా మంచి వ్యక్తి, ఎంతో ఆదరాభిమానాలు కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా పేరుతో పిలిచే వ్యక్తి. మీరు 6 సంవత్సరాల నుంచి కూడా సార్తో కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంటుంది సారు స్వభావం? ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఆప్యాయతగా ఉంటాడు? ఎట్లా ఉంటుంది? ప్రజల మీద ఎట్లా ఉంటుంది? సార్కు ఎక్కడి నుంచి వచ్చినా ఫోను 10 గంటలకు ఫోన్ వచ్చినా కూడా లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఎమ్మటే వాళ్ళ సమస్య ఏందో పరిష్కారం చేయమని చెప్తాడు. ఎవరిని కూడా వెయిటింగ్ కానీ పెట్టాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా వచ్చిన వాళ్ళను ఎవరిని కూడా కాదనకుండా చేతనైన సాయం చేస్తూనే ఉంటాడు. ఎలాంటి ఆసుపత్రులలో కానీ ఎటువంటి ఇమ్మీడియట్గా స్పందించి వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని, అందరికీ కూడా పేదవారికి సాయం చేయడానికి ముందుంటాడు. ఎప్పుడు కూడా నల్లగొండలో అందుబాటులో ఉంటాడు సారు. అది గొప్ప విషయము. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నల్లగొండలో అందుబాటులో ఉండే వ్యక్తి, గొప్ప వ్యక్తి సుఖేందర్ రెడ్డి గారు. మనం చూసినాం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా చూస్తుంటే? ఈరోజు చూస్తుంటే పండుగ వాతావరణం ఉంది. సారు కొన్ని బిజీ కార్యక్రమాల వల్ల హైదరాబాద్లోనే ఉండరు. అయినా కానీ ఇక్కడ సార్ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి సార్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు నల్గొండ పట్టణంలోనే కాకుండా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, హైదరాబాద్లో కూడా ఎవ్వరి అభిమానులు ఎక్కడికక్కడ సార్ యొక్క జన్మదిన వేడుకలు నిర్వహిస్తుర్రు. చిట్యాల, దేవరకొండ, హైదరాబాద్ ప్రతి పట్టణంలో, మిర్యాలగూడ సార్ అభిమానులు ఉన్న ప్రతి దగ్గర, పాలకీడు, నార్కట్పల్లి సార్కి ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రతి దగ్గర కూడా అభిమానులు ఉండరు. మనకే తెలియదు సార్కి ఇంతమంది అభిమానులు ఉండరు అనేది. వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు వాళ్ళ ప్లేస్లల్లో గొప్పగా చాటుకుంటుర్రు. అది సార్కు ఉన్న మంచితనం. ఆ విధంగా ఉండడం వల్ల సార్కి మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సార్ జన్మదిన వేడుకలు ఒక నల్గొండ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నడుస్తున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏంటంటే మొత్తం కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు, ఎట్లా ఉంది సార్? ఇది పండుగ వాతావరణం లాగా ఉంది. ఈరోజు సారు పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణంగా జిల్లా కేంద్రంలో నలుమూల నుంచి తరలి వచ్చారు. సారు ఇలాగే 100 పుట్టినరోజు వేడుకలు ఆరోగ్యాలతో సుఖశాంతులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, మొత్తం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా దానికి సంబంధించిన ఆ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నల్గొండ పట్టణానికి సంబంధించిన ఆ మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకొని కూడా ఆ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం. సారు జన్మదినోత్సవం జరుపుకోవటం, తర్వాత సార్ కూడా మన ప్రమోషన్ రావాలి. సారు అందరికి కూడా అందుబాటులో ఉంటాడు. బలహీన వర్గాలకు అందరికి కూడా చిన్న పెద్ద తేడా లేదు. మంచి నవ్వుముఖం సారు, సౌమ్యుడు. ఇటువంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, సారు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 72వ జన్మదిన శుభ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సుఖేందర్ రెడ్డి గారి 72వ జన్మదిన సందర్భంగా
కాస్త రాజకీయ విశ్లేషణలు పోతే వారు ఎంపీ గాను శాసనమండలి చైర్మన్ గాను వారు నిర్వహించిన తీరు బడుగు బలహీన వర్గాలకు, దళితులకి, మైనార్టీ వర్గాలకి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి అందరి పట్ల ఆయన వహించిన గౌరవ మర్యాదలు రాజకీయాల్లో ఉన్న ప్రతి కార్యకర్త గమనిస్తున్నాడు. వారి యొక్క రాజకీయ విశ్లేషకులు, వారిని గమనించిన విశ్లేషకులు కూడా సుఖేందర్ రెడ్డి గారి మెచ్యూరిటీ పాలిటిక్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే సుఖేందర్ రెడ్డి గారు పాత తరం నాయకుల్లో చివరివాడుగా చెప్పొచ్చు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా సుఖేందర్ రెడ్డి గారు మనకు కనిపిస్తున్నారు. వారు ఇంకా నిండు నూరేళ్లు రాజకీయ జీవితాన్ని గడిపి చక్కటి ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, వారి వారసుడైన అమిత్ రెడ్డి రేపు రాజకీయాల్లోకి తండ్రి యొక్క రాజకీయాన్ని బాటన నడిచి రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు వారి యొక్క సేవలు అందించాలని స్వాగతిస్తూ వారి కుమారుడైన అమిత్ని రాజకీయాల్లోకి మెజార్టీ పీపుల్ ఇన్వైట్ చేయడం జరిగింది. అట్లాగే 72 ఏళ్ల రాజకీయ జీవితాల్లో 40 ఏళ్ళు చాలామంది గౌరవంగా ప్రతి ఒక్కరికి మర్యాదిస్తూ గౌరవిస్తూ కార్యకర్తల్ని ఉత్తేజపరిచిన సుఖేందర్ రెడ్డి గారికి మరొక్కసారి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని నిండు మనసుతో కోరుకుంటున్నాను. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 72వ జన్మదిన సందర్భంగా వారి క్యాంపస్ నందు అత్యంత ఘనంగా కార్యకర్తలు అభిమానుల మధ్యన జరుపుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. శ్రీ గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు గ్రామస్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఘనత గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారికే దక్కింది. అదేవిధంగా 3 పర్యాయాలు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, జెడ్పీటీసీగా, ఈరోజు 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి శాసన మండలి వరకు ఎదిగిన ఘనత సుఖేందర్ రెడ్డి గారికే దక్కింది. నిజంగా వారు ఆరోగ్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక పదవులు అధిరోహించాలని, ఇంకా వారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రీతిలో శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు ప్రజాసేవలో ముందుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ వారి అభిమానాన్ని కూడా చాదుకుంటున్నారు. శ్రీ గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా రాబోయే రోజుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇంకా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ప్రజాసేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీ వారికి నమస్కారాలు. చూసినాం ఏదైతే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటి ముందర కూడా పెద్ద ఎత్తున కూడా జన్మదిన వేడుకలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంతో కాకుండా వేరే మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.